వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము చిల్లీ ఇడ్లీస్ తయారు చేస్తాము. మనం మార్నింగ్ ఇడ్లీలు చేసినప్పుడు మిగిలిపోతుంటాయి కదా, ఒక్కోసారి వాటిని స్నాక్ ఐటెం లాగా తయారు చేస్తాము. చిల్లీ ఇడ్లీస్ కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు, సోయా సాస్ 1.5 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షన్ మాత్రమే. మైదా పిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారము 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యాప్సికమ్ 1 పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర రెడ్ ఎల్లో ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్స్. వెల్లుల్లి 4-5 రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ముక్కలుగా. 2 పచ్చిమిర్చి పొడవుగా నిలువుగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇడ్లీస్ తయారు చేయడానికి నేను 6 ఇడ్లీలు తీసుకున్నాను. ముందుగా వీటిని కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా కావాలంటే దీనిలో హాఫ్ కూడా చేసుకోవచ్చు, ఇంకా చిన్న ముక్కలుగా. నేను పొడవుగా కట్ చేసి పెడుతున్నాను. అన్ని ఇడ్లీలు ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాం పొడవుగా. ముందు ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇడ్లీలను. ఒక బౌల్ తీసుకొని దీంట్లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారము, కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇడ్లీలను ఫ్రై చేయాలి. పిండి మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపాలి. పిండి చిక్కగా వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో ఇడ్లీలను మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది. మనం కట్ చేసిన ఇడ్లీలు పిండిలో ముంచుతూ ఇలా వేయాలి ఆయిల్లో ఒక్కొక్కటిగా. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయినాయి, వీటిని తీసేద్దాం ఇప్పుడు. ఇట్లనే అన్ని ఇడ్లీ ముక్కలన్నీ పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం దీంట్లో ఆయిల్లో. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. దీని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేయొద్దు, ఇడ్లీలలో ఉప్పు ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ ఉప్పు కూడా వేసినాం కదా, ఇడ్లీలు ఫ్రై చేసేటప్పుడు సాస్లలో కూడా ఉప్పు ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే ఉప్పు అవుతుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్
కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాము. ఇది ఆప్షన్ మాత్రమే. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఇవి కరకరలాడే ఇడ్లీ ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చిల్లీ ఇడ్లీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.